ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఐటము చద్దన్నం అంటారండి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఇది చాలా హెల్త్గా చాలా మంచిదండి. తింటే కూడా ఇందులో మనకు చాలా పోషకాలు కూడా లభిస్తాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది వేడన్నం అండి. దీంట్లో మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని మెత్తగా పిసకాలండి. ఇది ఏంటంటే స్పూన్తో కలిపితే మెత్తగా అవ్వదండి. మనం చేతి వేళ్ళతోనే మెత్తగా చేయాలి అన్నం. ఇదిగోండి, ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇందులో లైట్గా వేడి ఉండాలండి. మనం పాలు తోడు పోస్తే పెరుగు గురించి ఎలా ఉండాలో సేమ్ అలా ఉండాలి. అంత వేడి ఉన్న పాలను ఇందులో పోసి కలపాలి. ఇది ఏంటంటే మన అమ్మమ్మ కాలం నాటి వంటకం అండి ఇది. అప్పుడు పెద్దవాళ్ళు ప్రొద్దున లేవగానే మొహం కడుక్కొని ముందు ఇదే తినేవాళ్ళట. అందుకే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి అంటే వేరే రకంగా హెల్త్తో సఫర్ కాకుండా ఉండేవాళ్ళు. విటమిన్ డి కానివ్వండి, B12 కానివ్వండి, ఇవేమీ అప్పటి వాళ్ళకు తగ్గేవి కాదు. అంటే వాళ్ళ ఫుడ్ ప్రాసెస్ అలా ఉండేది. ఇప్పుడు మనం సేమ్ అలాగే మనం కూడా స్టార్ట్ చేస్తే మన హెల్త్ను కూడా మనం కాపాడుకోవచ్చండి. ఇందులో ఏంటంటే కొంచెం మనకి ఇలా లూజ్గా ఉండాలండి. మనకు ఇందులో కొంచెం కాస్త పెరుగు కలుపుతాం, సేమ్ పెరుగు తోడేసినట్టుగా. మనకు ప్రొద్దటికల్లా సేమ్ పెరుగులాగా అయిపోతుంది. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇది పెరుగండి. చాలా కొద్దిగా కలపాలి, ఎందుకంటే పులుపెక్కిపోతుంది. సమ్మర్లో అయితే తొందరగా పులుపెక్కుతుంది కదండి. అందుకని చెప్పేసి ఈ కాస్త వేసి మొత్తం సేమ్ మనం పాలు తోడేస్తే ఎలా కలిపేస్తామో అలా కలపాలి. అయితే నేను ఇక్కడ కుండను వాడానండి. మామూలుగా గిన్నెలో కూడా పెట్టవచ్చు, కానీ కుండలో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. అంటే ఒక 10 అవర్స్ టైం పడుతుందండి దీనికి. ఈ 10 అవర్స్ తర్వాత మనం అంటే ఈ నైట్ పెట్టేస్తే రేపు మార్నింగ్ తీసి దీంట్లో పోపు పెట్టేసుకొని తినేసేయాలి. ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాం. ఇంతే అండి, రెడీ అయిపోయింది. ఇదేంటంటే మనకు కాస్త కొంచెం మనకు పల్చగా కావాలి అంటే మళ్ళీ మనం పెరుగు కలుపుకోవచ్చు. ఇందులో బ్రేక్ఫాస్ట్ తినేప్పుడు కూడా సైడ్లో ఇది పెట్టుకొని తిన్నా కూడా చాలా మంచిది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మెసేజ్లు కూడా పెట్టండి. ఇది చేసి చూసి కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉందో. చద్దన్నం తయారు చేసుకొని, ఇదేంటంటే జొన్నపిండితో చేసిన జావా అండి. కొన్ని ప్లేస్లో అంబలి అంటారు, కొన్ని ప్లేస్లో జావా అంటారు. ఈ రెండు కనుక మనం వారంలో ఒక 2-3 టైమ్స్ తీసుకున్నట్టయితే అసలు ఇంకా వేరే టాబ్లెట్స్ వాడాల్సిన పని ఉండదండి. అన్ని పోషకాలు లభిస్తాయి. ఓకే అండి, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మెసేజ్లు కూడా పెట్టండి. ఇది చేసి చూసి కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.